అందరికీ నమస్కారం. ఒక్కసారి బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి వారి గురువు గారు గట్టి క్లాస్ కొడదాం. అలాగే నన్ను పత్రిజీ గారు పరిచయం చేసిన నరసింహయ్య గారు, బీవి రెడ్డి గారు ఒకసారి గట్టి క్లాస్ కొడదాం. పవనపుత్ర మాస్టర్ గారికి కూడా క్లాస్ కొడతాం. మరి మిత్రుడు చంద్రశేఖర్ ఒకసారి గట్టి క్లాస్. అలాగే ప్రెసిడెంట్ గారు రామకృష్ణారెడ్డి గారు క్లాస్ కొడతాం. అది రికార్డ్ చేస్తున్న కేదార్నాథ్ కూడా ఒకసారి క్లాస్. మరి పత్రిజీ గారు ఎంతో జ్ఞానం అందించారు. దాదాపుగా 2 సంవత్సరాలు గుంటకల్కి వచ్చాడు. 93, 94 ఆ 2 సంవత్సరాలు కంటిన్యూగా వచ్చాడు. ప్రతి మంగళవారం 6 to 8 క్లాస్ అయిపోతుంది. రాత్రి 10 నుండి తెల్లవారి 5 వరకు ఎంతో జ్ఞానం అందించాడు. ఆయన జ్ఞానం ఏ విధంగా అందించేవాడు అంటే ఒక కాన్సెప్ట్ ద్వారా ఇచ్చేవాడు. ఒక టైటిల్ కాన్సెప్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి తాపత్రయము అని టైటిల్ తీసుకుంటాడు. దాని గురించి వివరిస్తూ ఎంతో జ్ఞానం అందిస్తూ లాస్ట్కి ఒక భగవద్గీత శ్లోకం దాకా తీసుకొచ్చి ముగిస్తాడు అన్నమాట. ఆ విధంగా ఎంతో జ్ఞానం అందించేవాడు. మరి ఈరోజు చెప్పుకునేటువంటి సబ్జెక్ట్ ఏంటంటే, పత్రిజీ గారు సింగపూర్ ప్రోగ్రాంలో ఉన్నప్పుడు సింగపూర్లో ఈ కాన్సెప్ట్ చెప్పాడు. మరి ఆ కాన్సెప్ట్ పేరు ఏంటంటే, సార్ ఎన్నోసార్లు చెప్పాడు, ఈ ప్రపంచం ఒక అద్భుతమైన పాఠశాల. ఈ యొక్క భౌతికమైన ప్రపంచం ఒక పాఠశాల. ఈ పాఠశాలలో మనమంతా విద్యార్థులము. ప్రతి క్షణము మనం విద్యను అభ్యసిస్తూ ఉండాలి. ప్రతి క్షణము నేర్చుకుంటూ ఉండాలి. నేర్చుకుంటూ ఉండాలంటే నువ్వు ఎంతో వినయముతో, ఎరుకతో ఉంటేనే నువ్వు నేర్చుకోగలవు. కాబట్టి ఈ పాఠశాలలో ఎన్ని స్టేజెస్ ఉంటాయి? మన జనరల్గా భౌతికమైన పాఠశాలలో 10th క్లాస్ వరకు ఎన్ని స్టేజెస్ ఉంటాయి? 3 స్థితులు ఉంటాయి. ప్రాథమిక పాఠశాల, మాధ్యమిక పాఠశాల, తర్వాత ఉన్నత పాఠశాల అని చెప్పేసి 3 పాఠశాలలు ఉంటాయి. అంటే ఎలిమెంటరీ స్కూల్, మిడిల్ స్కూల్, హయ్యర్ స్కూల్. అలాగే పత్రిజీ గారు 3 స్థితులు చెప్పాడు ఇక్కడ. ఈ యొక్క భౌతికమైన దేహంలోకి వచ్చిన వారు, మానవ దేహంలోకి వచ్చిన వారు మొట్టమొదటిగా ఎలిమెంటరీ స్కూల్లో ప్రవేశిస్తాడు. ఎలిమెంటరీ స్కూల్లో ప్రవేశించి 3 విద్యలు అభ్యసిస్తాడు. 3 సబ్జెక్టులు నేర్చుకుంటాడు. ఏంటి ఆ 3 సబ్జెక్టులు అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఈరోజు మనం తెలుసుకుంటున్నాం. పత్రిజీ చెప్పినటువంటి విషయాలు, ఒక్క కాన్సెప్ట్ మనం తీసుకొని దాన్ని ఆచరణలో, భౌతికమైన ప్రపంచం ఆచరణలో పెట్టగలిగితే మన జీవితాలు ధన్యమైపోతాయి. కాబట్టి అలాంటి అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ ఇది. ఈ ఎలిమెంటరీ స్కూల్లో 3 సబ్జెక్టులు మనం నేర్చుకోవాలి అని చెప్తాడు. ఏంటి ఆ 3 సబ్జెక్టులు అంటే, ఒకటి నాన్ కిల్లింగ్, నాన్ వైలెన్స్, నాన్ ఇంటర్ఫియరెన్స్. ఈ 3 విషయాలు అధ్యయనం చేయాలి. నాన్ కిల్లింగ్ మొట్టమొదటి ఏం చెప్తాం? నాన్ కిల్లింగ్. నువ్వు ఎలా అయితే ఈ శరీరంలోకి ఏదో ఒక టార్గెట్ పెట్టుకొని ఏ విధంగా అయితే వచ్చావో ఈ శరీరంలోకి, అలాగే ప్రతి ప్రాణి తన దేహంలోకి ఏ విధంగా వచ్చి ఉంటుంది, వాటికి కూడా ఒక టార్గెట్ ఉంటుంది, లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకోవడం కోసమే ఆ జీవులు కూడా ఆ దేహం తీసుకొని ఈ లోకానికి వచ్చాయి. కాబట్టి ప్రతి జీవి 84 లక్షల జీవరాశులు అంటారు చూడండి. ఆ 84 లక్షల జీవరాశులు ఒక ప్రత్యేక కార్యక్రమంతో ఈ లోకానికి వచ్చాయి. మరి మనం ఏ విధంగా అయితే మన యొక్క లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి మన ప్రయత్నాలు ఏ విధంగా చేస్తున్నామో, అలాగే ఆ జీవరాశులు కూడా వాటి లక్ష్యాలు నెరవేర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. కాబట్టి ఏ ప్రాణిని నువ్వు చంపే హక్కు నీకు లేదు. భౌతికంగా ప్రాణం తీసి నువ్వు శరీరంలో వేసుకునే హక్కు నీకు లేదు. ఆహారంగా స్వీకరించకూడదు ఏ ప్రాణిని. భౌతిక హింస
చేయకూడదు, నాన్ కిల్లింగ్ అని చెప్పాడు. కాబట్టి ఇది మొట్టమొదట ప్రతి ధ్యాని నేర్చుకోవాల్సింది. దయచేసి ఎవరైనా మాంసాహారం తినేవారు ఉంటే ఈ రోజే నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే మొట్టమొదటి పత్రిజీని పరిచయం అయిన రోజే నేను నిర్ణయం తీసుకున్నాను. అంతకుముందు నేను కూడా తినేవాడినే. మరి ఎప్పుడైతే పత్రిజీ గారు చెప్పిన విషయాలని కూలంకుషంగా తెలుసుకొని, పత్రిజీ గారు ఎన్నో విషయాలు చెప్పాడు మొదటి రోజే. వేమన గారు చెప్పినటువంటి పద్యాలు చెప్పాడు. ముఖ్యంగా పక్షి జాతి బట్టి పరగ హింసల పెట్టి కుక్ష నిండ కూరుటకును వండి తినడి వాడు వసుధ చండాలుడు విశ్వదాభిరామ వినరభేమ అని చెప్పి ఒక పద్యం చెప్పాడు. ఇంకొక పద్యం ఏం చెప్పాడంటే, జీవి చంపి జీవికి పెట్టంగా జీవితాన బలసి చెలగుచుండు జీవహింసలకు చిక్కున మోక్షంబు అని చెప్పి, నువ్వు ఒక జీవి అయింది ఇంకో జీవిని పట్టుకొచ్చి చంపి నేను 200 మందికి భోజనం పెట్టాను ఈరోజు, నాకు ఎంత పుణ్యమో అనుకుంటున్నావు. నువ్వు పుణ్యం కాదు కదా, దాని విరుద్ధమైన పాపాన్ని మూటగట్టుకుంటున్నావు అన్న విషయాన్ని నువ్వు గ్రహించలేకపోతున్నావు. అలాంటి జీవహింస చేసేవారికి మోక్షం ఎక్కడ లభిస్తుంది అని చెప్పేసి వేమన గారు ఎంతో ఆవేదనతో చెప్తూ ఉన్నాడు. మరి అలాంటివన్నీ విన్న తర్వాత నేను మొదటి రోజే మాంసాహారం మానేయాలని చెప్పేసి నిర్ణయించుకున్న. ఆ రోజు ఈ రోజు దాకా మాంసాహారం జోలికి వెళ్ళలేదు. కాబట్టి చెప్పే హక్కు నాకు ఉంటుంది, ఎందుకంటే ఆచరించే వాడికే చెప్పే హక్కు ఉంటుంది. కాబట్టి మొట్టమొదట సబ్జెక్ట్ ఏం నేర్చుకోవాలి, ఈ భూప్రపంచం మీదకి వచ్చినటువంటి దేహదారులు ఏం నేర్చుకోవాలి, నాన్ కిల్లింగ్, భౌతిక హింస చేయకూడదు అని చెప్పేసి నేర్చుకోవాలి. రెండవ విషయం ఏంటి, నాన్ వైలెన్స్ అంటే భౌతిక హింసే కాదు, నువ్వు మానసిక హింస కూడా చేయకూడదు. మనసు ద్వారా కూడా హింసించకూడదు. మనం ఒకటి సరిపోయే విధంగా చూస్తున్నాం, ఇంకొకటి సరిపోని విధంగా చూస్తున్నాం. ఆదిశంకరాచార్యులు శ్లోకం చెప్తాడు భజగోవిందంలో, శత్రౌ మిత్రే పుత్రే బంధౌ మా కురు యత్నం విగ్రహ సంధౌ సర్వస్మిన్నపి పశ్చాత్మానం సర్వత్రోదృచ భేదా జ్ఞానం అని చెప్పేసి ఈ శ్లోకం. మనం ఒక శత్రువుగా చూస్తున్నాం, ఇంకోటి మిత్రుడుగా చూస్తున్నాం. మనకు పుట్టినవాడిని నా పుత్రుడు అని దగ్గర తీసుకుంటున్నాం, పక్కవాడి పిల్లవాడిని పక్కన జరిపేస్తున్నాం, నా వాడు కాదని చెప్పేసి. ఈ తేడా ఎందుకు చూపిస్తున్నావు, ఎక్కడుంది ఈ తేడా అంటే నీ మనసులో ఉంది తేడా. ఆ మనసులో ఉన్న తేడాని వేళ్లతో సహా పెకలించి వేసేయి అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. కాబట్టి సర్వస్మిన్నపి పశ్చాత్మానం, అప్పుడే నీకు తెలుస్తుంది అందరిలో సర్వసమానంగా ఉన్నటువంటి ఆత్మని దృష్టిలో పెట్టుకుని నువ్వు వ్యవహరిస్తావు. పత్రిజీగా అందరినీ సర్వసమానంగా ఏ విధంగా చూసేవాడు, అందరిలో ఆత్మ ఉన్నది అని గ్రహించిన వాడు కనుక అందరినీ, ప్రతి ప్రాణిని సర్వసమానంగా చూసేవాడు. ఆయన ఒకటి ఎక్కువ తక్కువ చూసేవాడు కదా. 30 సంవత్సరాల కిందట వచ్చిన వాడిని ఒకే రకంగా చూస్తాడు, ఈ రోజు వచ్చిన వాడిని కూడా ఒకే రకంగా చూసేవాడు. మరి అంతటి సమదృష్టి ఏ విధంగా వస్తుంది, ఎంత గొప్ప స్థితిలో ఉంటే వస్తుంది. ఆ స్థితిని పొందాలంటే ఆ భగవంతుని స్థాయికి వెళ్ళాలి. భగవంతుని స్థాయికి వెళ్ళాలంటే నువ్వు నిర్గుణ స్థితిలోకి వెళ్ళాలి. గుణము లేని స్థితి వెళ్ళినప్పుడే నువ్వు ఆ విధంగా అందరినీ సమానంగా చూడగలవు. కాబట్టి ఒక వ్యక్తి వస్తున్నాడు, సరిపోని వ్యక్తి కనుమేర చూపులో వస్తున్నాడు, ఈ విధవ కాళ్ళు చేతులు పడిపోవాలని చెప్పి నువ్వు మానసికంగా నువ్వు అనుకున్నా కూడా అది కూడా హింసయ్యే అంటాడు. మరి ఆ వ్యక్తి దగ్గరకు వచ్చినాక ఏం సార్ బాగున్నారా అని చెప్పేసి మళ్ళా పై మాటలు మాట్లాడతాం. ఆ వ్యక్తి ఏమో దూరంగా వస్తున్నప్పుడు తిట్టుకుంటాము, దగ్గరకు వచ్చినాక ఎంత బుజ్జగించి మాట్లాడతాం, ఎంత ప్రేమతో మాట్లాడతాం. ఇది కాదు, లోన ఎలా ఉన్నావో నువ్వు బయట కూడా అలాగే ఉండాలి. కాబట్టి మానసిక హింస కూడా హింసయే అంటాడు. అంటే భౌతిక హింస మానసిక హింసే కాదు, మాట ద్వారా నువ్వు హింసించకూడదు. మాట ద్వారా కూడా హింసించకూడదు. మాట ద్వారా కూడా మనం ఎలా మాట్లాడుతుంటారు సమాజంలోకి వెళ్ళి చూస్తే మనకు అర్థమవుతుంది. మాటను దుర్వినియోగం చేస్తున్నాం. పత్రిజీ గారు ఒక విషయం చెప్పేవాడు, మైండ్ ఈజ్ ఏ ఇండెక్స్ ఆఫ్ సోల్, మైండ్ ఈజ్ ఏ బండిల్ ఆఫ్ థాట్స్ బట్ వర్డ్ ఈజ్ ఏ ఇండెక్స్ ఆఫ్ సోల్ అని చెప్పేసి చెప్పాడు.
అంటే నీ మాట తీరుని బట్టి నీ యొక్క ఆత్మస్థితి ఆయన గ్రహించేవాడు. అందువల్లనే మీ దగ్గరికి ఎవరైనా వస్తే, ఆయన దగ్గరికి ఎవరైనా వెళ్తే నా ఏంటి విశేషాలు అని ఆయన దగ్గర అడిగేవాడు. మరి విశేషాలు ఏమన్నా ఉంటే గినా ఆధ్యాత్మికంగా నీ డెవలప్మెంట్స్ ఏమైనా ఉంటే గినా చెప్పడానికి ప్రయత్నం చేయాలి, కానీ లేనప్పుడు గమ్మన కూర్చొని ధ్యానం చేసుకోవాలని చెప్పేసి పత్రిక గారు చెప్తారు. బట్ వర్డ్, మీరు వర్తమానంలో ఏ విధంగా కర్మను సృష్టించుకుంటున్నారు? మీ మాట ద్వారా మీ కర్మల్ని సృష్టించుకుంటున్నారు. కాబట్టి చెడు మాట్లాడితే యామతి సా గతిర్భవేత్ అని చెప్పేసి అష్టావక్రుడు చెప్పాడు. నీ మతి ఎలా ఉంటుందో నీ గతి కూడా అలాగే ఉంటుంది. కాబట్టి నీ మతిని బట్టి, మతి అంటే మనస్సు, మనసులో ఎలాంటి భావాలు ఉంటావు నువ్వు అలాంటి మాటలే మాట్లాడతావు. ఇవి స్వచ్ఛంగా ఉన్నాయనుకో మాట కూడా స్వచ్ఛంగా వస్తుంది. అంటే మాట ద్వారా కూడా నువ్వు ఎవరిని హింసించకూడదు. ఇది నాన్ వైలెన్స్, నాన్ కిల్లింగ్, నాన్ వైలెన్స్. నెక్స్ట్ ఏంటి? నాన్ ఇంటర్ఫియరెన్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ప్రతి ఒక్క విషయంలోనూ తల దూరుస్తుంటాం. ప్రతి ఒక్క ప్రాణి వాటి యొక్క ప్రయాణంలో ఏదో నేర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. కాబట్టి నువ్వు అడ్డుపడకూడదు, వాళ్ళ యొక్క ప్రయాణానికి నువ్వు అడ్డుపడకూడదు. నాన్ ఇంటర్ఫియరెన్స్, ఎవరి స్వవిషయాల్లో తల దూర్చకూడదు. అందుకే జడ్జ్ అండ్ నాట్ అన్నాడు క్రైస్ట్. ఎవరు జడ్జి చేసే హక్కు మీకు లేదు. ఇతరులు జడ్జి చేసే హక్కు ఎవరికి లేదు. కాబట్టి ఎవరి విషయాలను తల తూర్చకూడదు. నాన్ ఇంటర్ఫియరెన్స్, ఇది చాలా ఇంపార్టెంట్. మనం ప్రతి ఒక్క విషయంలోనూ తల దూరుస్తుంటాం. మరి భగవద్గీతలో కృష్ణుడు యుద్ధం చేయాలంటే ఎంతసేపు చేయగలడు? ఆయన తనకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలకు ఒక క్షణకాలంలో ముగించగలడు. మరి ఆ యుద్ధం ఎవరు చేయాల్సిన ధర్మం ఉంది? అక్కడ అర్జున్ చేయాల్సిన ధర్మం ఉంది. కనుకనే అర్జున్ చేత యుద్ధం చేయించడానికి భగవద్గీత అంతా చెప్పాల్సి వచ్చింది. మరి భగవద్గీత అంతా విన్న తర్వాత అర్జునుడు యుద్ధం చేయడానికి పూనుకున్నాడు. మరి మొట్టమొదట నేను యుద్ధం చేయనని మొరాయించిన వాడు యుద్ధం చేయడానికి పూనుకోవడానికి భగవద్గీత అంతా చెప్పవలసి వచ్చింది. మరి అర్జున్ యొక్క స్వవిషయంలో కృష్ణుడు ఎంటర్ కాలేదు కదా, అది మనం నేర్చుకోవాలి. ఈ యొక్క భగవద్గీతతో మనం నేర్చుకోవాల్సిన విషయం ఎవరి స్వవిషయాల్లో మనం ఎంటర్ కాకూడదు అన్న విషయాన్ని మనం గ్రహించాలి. ఈ యొక్క ఎలిమెంటరీ స్కూల్ లెవెల్లో ఈ 3 సబ్జెక్టులు మనం నేర్చుకోవాలి. నేర్చుకోవాలంటే అధ్యయనం చేయాలి. అబ్జర్వ్ చేస్తే మీరు గమనిస్తే నేర్చుకోగలరు, గమనించకుండా ఏమీ నేర్చుకోలేరు. ప్రతి ఒక్క విషయాన్ని, ప్రతి ఒక్క వ్యక్తిని గమనిస్తూ మీరు ఎంతో ఒక వ్యక్తిలో మీకు చెడు కనపడింది, మరి ఆ చెడు ద్వారా కూడా మీరు నేర్చుకోవాలి. అలా మనం చెడుగా ఉండకూడదు అనే విషయం తెలుసుకోవాలి ఆ వ్యక్తి నుండి. లేదా ఇంకో వ్యక్తిలో మంచి విషయాలు మీకు కనపడినాయి, అలాంటి మంచి విషయాలు మనం డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. కానీ నేర్చుకునేది ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి మనమంతా విద్యార్థులము. ఈ విద్యార్థి దశలో మొదటి దశ ప్రాథమిక విద్య, ఎలిమెంటరీ స్కూల్ లెవెల్లో ఈ మూడు అధ్యయనం చేయాలి. ఒకటి నాన్ కిల్లింగ్, నాన్ వైలెన్స్, నాన్ ఇంటర్ఫియరెన్స్. మరి ఈ యొక్క ఎలిమెంటరీ స్కూల్ లెవెల్ అయిపోయిన తర్వాత మిడిల్ స్కూల్లోకి వెళ్ళిపోతాం. మరి మిడిల్ స్కూల్లోకి వెళ్ళినాక అక్కడ ధ్యానం వస్తుంది, మధ్య మార్గం, ఈ 2 సబ్జెక్టులు వస్తాయి. మెడిటేషన్ వస్తుంది, మిడిల్ పాత్, ఈ 2 వస్తాయి సబ్జెక్టులు. అక్కడ 2వ స్థితిలో ధ్యానం చేయాలి. ధ్యానం అంటే మనందరికీ తెలుసు, ధ్యానం నిర్విషయం మనసు చేసేటువంటి పనిని ఆపివేయడమే ధ్యానము అని చెప్పేసి పతంజలి గారు చెప్పారు. యోగ చిత్తవృత్తి నిరోధ అని చెప్పారు. యోగము అంటే కలయిక. ఇక్కడ ఎవరు కలుస్తున్నారు? మీ ధ్యాస మీతో కలుస్తుంది. అట్లా కలవడమే యోగము అని చెప్పారు. ధ్యానం యొక్క పర్యాయ పదమే యోగము.
కానీ ధ్యానం గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు, మనందరికీ తెలుసు, ప్రతిరోజు చేస్తూ ఉన్నాం. కానీ ధ్యానం అనేది ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఇది ఈ మిడిల్ స్కూల్లోకి వచ్చినాక ధ్యానం అనేది రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. తర్వాత ఏంటి, మధ్య మార్గం. మధ్య మార్గంలో జీవించాలి. పత్రిజీ గారు చెప్తుంటారు, ఏది ఎక్కువ చేయకూడదు, ఏది తక్కువ చేయకూడదు, అతి సర్వత్రా వర్జయేత్ అని చెప్పాడు. అతి అనేది ఏ విషయంలోనూ పనికిరాదు, మితంగా ఉండాలి. కాబట్టి ఏది ఎక్కువ తినవద్దు, ఆహార విషయంలో ఏది ఎక్కువ తినవద్దు, తక్కువ మధ్య రకంగా తిను అని చెప్పి చెప్తాడు. ఎక్కువ నిద్రపోవద్దు, తక్కువ నిద్రపోవద్దు, మధ్య రకంగా నిద్రపోవు. కానీ ఏది చేసినా కూడా మిడిల్ పాత్లో చేస్తే మీ జీవితం హాయిగా ఉంటుంది. 2500 సంవత్సరాల క్రితం బుద్ధుల వారు ఈ ప్రపంచానికి 3 వరాలు అందజేశాడు. మొదటి వరం ఆనాపానసతి, రెండవ వరం ఈ యొక్క మధ్య మార్గం, మూడవ వరం అహింసో పరమో ధర్మ. ఈ 3 వరాల 2500 సంవత్సరాల క్రితం బుద్ధుల వారు ఈ ప్రపంచానికి ఇచ్చినటువంటి వరాలు. మరి ఈ యొక్క పత్రిజీ గారు ఈ ప్రపంచానికి, ప్రస్తుత ప్రపంచానికి ఇచ్చినటువంటి వరాలు ఏంటంటే ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యాలు. ఈ 3 చేస్తూ నువ్వు మిడిల్ పాత్లో జీవించాలి, మధ్య మార్గంలో జీవించాలి అని చెప్పేసి తెలియజేశారు. కాబట్టి ఒక రైలు తన లక్ష్యం వైపు ప్రయాణం సాగించి ఆ లక్ష్యం చేరుకోవాలంటే ఆ పట్టాలు సమాంతరంగా ఉండాలి. ఒకటి ఎక్కువ తక్కువ ఉంటే ఆ రైలు ప్రయాణం చేయలేక ఒరిగిపోతుంది. కాబట్టి మన లక్ష్యం వైపు సక్రమంగా ప్రయాణం చేయాలంటే ఆ పట్టాలు ఎలా అయితే సమాంతరంగా ఉంటాయో అలాగే మన జీవితానికి కూడా ఈ మధ్య మార్గం అలాంటిది. కాబట్టి మధ్య మార్గంలో జీవించమంటున్నాడు. కాబట్టి ఈ యొక్క మిడిల్ స్కూల్లో ఎన్ని సబ్జెక్టులు వస్తాయి? 2. ఒకటి ధ్యానము, రెండవది మధ్య మార్గం. ఈ 2 అధ్యయనం చేయాలి. మరి ఈ మిడిల్ స్కూల్ పాస్ అయిన తర్వాత హయ్యర్ స్కూల్లోకి వెళ్ళిపోతుంది. మరి హయ్యర్ స్కూల్లోకి వెళ్ళిన తర్వాత మనము ఎంతో సాధన చేసిన స్థాయి ఎదిగేపాటికి. కాబట్టి ఇక్కడ 2 సబ్జెక్టులు మనం నేర్చుకోవాల్సి వస్తుంది అని చెప్పి చెప్తాడు. ఒకటి బోధిసత్వము, రెండవది బుద్ధత్వము. ఒకటి బోధిసత్వం. బోధిసత్వుడు అంటే తన దగ్గరికి వచ్చిన వారికి తను తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని వాళ్ళకి పంచడం అన్నమాట. ఇతను ఎక్కడికి వెళ్ళడు, తన దగ్గరికి వచ్చిన వారికి మాత్రమే బోధించేవాడిని బోధిసత్వుడు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ రమణ మహర్షి గారు బుద్ధుల వారిలాగా ఊరంతా ప్రపంచమంతా తిరిగి ప్రచారం చేయలేదు. తన ఆశ్రమానికి ఎవరైతే వస్తారో తెలుసుకోవాలని తపనతో వారందరికీ బోధించాడు. ఆయన ఈ యొక్క జ్ఞానాన్ని, ఈ యొక్క ఆత్మజ్ఞానాన్ని బోధించాడు. ఇది బోధిసత్వం. బోధిసత్వ స్థితి అంటే తన దగ్గరికి వచ్చిన వారికి బోధించే తత్వమే బోధితత్వం. తర్వాత బుద్ధత్వం. బుద్ధత్వం అంటే బుద్ధుడు 2500 సంవత్సరాల క్రితం దాదాపుగా 6 సంవత్సరాలు ఎన్నో రకాల సాధన చేసి ఎవరు ఒక గురువుగా భావించి ఎవరిని ఏమైనా వాళ్ళు చెప్పిన విధానాన్ని అనుసరిస్తూ 6 సంవత్సరాలు వృధా చేశాడు. మరి ఫైనల్గా తనకు తానుగా తెలుసుకున్నదే ఈ యొక్క ఆనాపానసతి. ఈ శ్వాస మీద ధ్యాసనే పాళీ భాషలో ఆనాపానసతి అన్నాడు. మరి ఈయన తెలుసుకొని తను బుద్ధుడైన తర్వాత, ఈ యొక్క సిద్ధార్థుడు బుద్ధుడైన తర్వాత ప్రపంచమంతా తిరిగి, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా బౌద్ధ మతం ప్రచారం కావడానికి ఆ రోజు ఎలాంటి వాహన సౌకర్యాలు లేని కాలంలో ప్రపంచమంతా తిరిగి తను తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని ప్రపంచమంతా తెలియజేసి అందరితో ధ్యానం చేయించి తిరిగి ఆ స్థితిని బుద్ధత్వ స్థితి అంటారు. అలా చేసిన వాడే బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి గారు. దాదాపుగా 35 సంవత్సరాల నుంచి తను తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని ప్రతి ఊరు, ప్రతి పల్లెకి వెళ్ళి, అది గుంటకల్కి దాదాపు 2 సంవత్సరాలు వచ్చాడు, చెప్పడం కోసమే వచ్చాడు. మరి ఎంతో జ్ఞానం అందించాడు.
మరి తుది శ్వాస వదిలే వరకు ఆయన పంచుతూనే ఉన్నాడు, జ్ఞానం పంచుతూనే ఉన్నాడు. ఎప్పుడూ విశ్రాంతి తీసుకోలే ఆయన. ఎప్పుడైనా ఇంటికి వచ్చి నాకు రెస్ట్ కావాలయ్యా అంటాడు, కానీ రెస్ట్ తీసుకోడు ఆయన. ఒక 5 నిమిషాలు కునుకు తీసి చలో అంటాడు, మరి పద అంటాడు, ఇంకా ఊరికి వెళ్ళిపోతాడు. అలాగా నిరంతరము లోక కళ్యాణం కోసమే కృషి చేశారు. అలాంటివన్నీ బుద్ధుడు అంటారు. అలాంటి అపర బుద్ధుడు మన పత్రిజీ గారు. ఒకసారి ఇంత గొప్ప జ్ఞానాన్ని అందించిన పత్రిజీ గారికి ఒకసారి గట్టి క్లాప్స్ కొడతారు. ఈ 3 స్థితుల్లో ఎవరైతే మంచి మార్కులు, ఒక 35% 30% మార్కులు తెచ్చుకుంటే మనం ఏం చేస్తాము, పాస్ అని చెప్పేసి నెక్స్ట్ క్లాస్ పంపించేస్తాం. అలాగా మనకి ఊర్ధ్వలోకాలు 7 లోకాలు ఉన్నాయి. భూలోకం, ఈ భూలోకమే కాదు, భూవర్లోకం ఉంది, సువర్లోకం ఉంది, జనాలోకం ఉంది, మహాలోకం ఉంది, తపోలోకం ఉంది, సత్యలోకం ఉన్నది. కానీ నువ్వు ఎన్ని మార్కులు తెచ్చుకున్నావు, ఎంత అధ్యయనం చేశావు, ఈ లోకంలో ఎంత చక్కగా జీవించావో దాన్ని బట్టి నీకు మార్కులు ఇవ్వడం జరుగుతుంది. ఎంత బాగా నువ్వు ప్రతి క్లాసులోనూ ఎలిమెంటరీ స్కూల్లో ఏం నేర్చుకున్నావు, మాధ్యమిక పాఠశాలలో ఏం నేర్చుకున్నావు, తర్వాత హయ్యర్ స్కూల్లో ఏం నేర్చుకున్నావు, మీరు నేర్చుకున్న విధానాన్ని బట్టి మీకు ఇచ్చిన మార్కులను బట్టి మీరు ఆ లోకానికి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి పత్రిజీ గారు ఏం చెప్తారంటే 100కి 99% మార్కులు తెచ్చుకున్నవాడు తపోలోకం వరకు వెళ్తాడు. 100కి 100 మార్కులు తెచ్చుకున్నవాడు మాత్రమే సత్యలోకానికి చేరుకుంటాడు. మరి ఆ సత్యలోకానికి చేరుకున్న వాడు పునర్జన్మ నా విద్యతే అని చెప్పేసి కృష్ణుల వారు చెప్పారు. ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావృత్తి నోర్చున మాముపేతతు కౌంతేయ పునర్జన్మ నా విద్యతే అని చెప్పాడు. అంటే ఆ బ్రహ్మలోకాలకి ఏ లోకాన్ని వెళ్ళినా తిరిగి భూలోకానికి నువ్వు తిరిగి రావాల్సిందే. ఎప్పుడైతే నా లోకంలోకి నువ్వు ప్రవేశిస్తావో పునర్జన్మ నా విద్యతే అన్నాడు. ఆయన లోకం ఏంటి? సత్యలోకమే ఆయన లోకం. ఆ సత్యలోకానికి ఎవరైతే చేరుకుంటారో పునర్జన్మ ఉండదు, నాతో పాటు మీరు ఉండవచ్చు హాయిగా అని చెప్పేసి ఆయన చెప్పాడు. మీరు రావాలనుకుంటే ఈ భూలోకానికి వచ్చి ఎందుకోసం వస్తారు? అప్పుడు సాధన చేయడం కోసం, సాధన చేయించడం కోసం వస్తారు. మరి చేయించాలి, ఈ భూలోకానికి వెళ్ళి నేను చేయించాలి అనుకున్నవాడు ప్రత్యేకంగా వచ్చి ఈ భూలోకానికి వచ్చి అందరికీ ఈ జ్ఞానాన్ని పంచే ప్రయత్నం చేస్తాడు. ఇంతటి అద్భుతమైన జ్ఞానం అందించిన బ్రహ్మర్షి పత్రిక గట్టి క్లాప్స్ కొడదాం. అలాగే సదానంద యోగి గారికి కూడా క్లాప్స్ కొడదాం. పవనపుత్ర మాస్టర్ గారు కూడా గట్టి క్లాప్స్. ప్రెసిడెంట్ గారికి, కేదార్నాథ్ గారికి, చంద్రశేఖర్ మరొకసారి క్లాప్స్ కొడుతూ చక్కగా విన్నందుకు మీ అందరికీ క్లాప్స్ కొడుతూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఆత్మస్వరూపులందరికీ నా నమస్కారం. జయకుమార్ సార్ గారు చెప్పినట్టు ఒక చిన్న ఉదాహరణ గుర్తుకొచ్చింది నాకు. నాన్ వైలెన్స్ దాంట్లో మనకందరికీ తెలిసిన వాడే భీష్మ మహానుభావుడు, భీష్ముడు. ఏ రకంగా అయినా కూడా హింస సలపకూడదు అనే దాన్ని బట్టి నోటి ద్వారా మనము ఎక్కువ తప్పులు చేస్తుంటాము. దానివల్ల మనకి ఎక్కువ పాపం లభిస్తుంటుంది. అదేవిధంగా కంటి చూపు ద్వారా కూడా మనం ఎవరిని హింసించకూడదు అనేది భీష్మ మహానుభావుని గురించి తెలుసుకోవచ్చు. ఆయన ఎప్పుడూ ఎవరిని ఏ మాట అన్నవారు కాదు. అటువంటి మహానుభావునికి కూడా అటువంటి హింస కలిగిందంటే ఈ కండ్ల చూపు ద్వారా, చెవులు వినికిడి ద్వారా అతనికి లభించిందనమాట ఆ స్థితి. కాబట్టి మనం ఎవరము కంటి చూపుతో కూడా హింస చేయకూడదు, చెవులు వినడం ద్వారా కూడా మనం హింస పొందకూడదు అనేది మనం తెలుసుకోవాల్సిన విషయం. ఇప్పుడు నేను ఇక్కడ ధ్యానం కూర్చోంటే మన పవనపుత్ర మాస్టర్
ఇక్కడ నేను బయట విగ్రహం ఉంది, నేను లోపలే ఉంటాను ఎప్పుడు అని చెప్పేసి ఆయన వచ్చి నాకు సందేశం ఇచ్చాడు. ఆయన నాతో పాటే కూర్చొని దానం చేశాడు అనమాట. ఇక్కడ ఇటువంటి పవిత్రమైన పవనపుత్ర పిరమిడ్, నేను ఎన్నో పిరమిడ్లకు వెళ్ళాను, ఇక్కడ అనుభవించినంత ఆనందాన్ని ఎక్కడ అనుభవించలేదు. ఎల్లవేళలా నేను నా పర్యవేక్షణలోనే ఉంటుంది ఈ పిరమిడ్ అని చెప్పేసి ఆయన సందేశం ఇచ్చారనమాట. ఈరోజు ఆయనకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మనకు ఆత్మజ్ఞానాన్ని పంచినటువంటి విజయ్ కుమార్ సార్కి ఒకసారి క్లాప్స్ ద్వారా కృతజ్ఞతలు తెలియజేద్దాం. అదేవిధంగా సార్ గారి బాల్యమిత్రుడైనటువంటి థర్డ్ ఐ మాస్టర్ అయినటువంటి మన చంద్రశేఖర్ సార్ కూడా ఒకసారి క్లాప్స్ ద్వారా కృతజ్ఞతలు తెలియజేద్దాం. నిజంగా సార్ చెప్పినట్టుగా ఈరోజు చెప్పినటువంటి ఆత్మజ్ఞానం చాలా అద్భుతమైంది. ఎందుకంటే పుట్టినటువంటి ప్రతి జీవి కూడా ప్రాపంచిక విద్యల్ని నేర్చుకుంటూ ఉంది. ఈ ప్రాపంచిక విద్యలతో పాటు బ్రహ్మర్షి పత్రి సార్ గారు ఈ ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలల్లో ధ్యానులు మరి ఆధ్యాత్మికంగా ఎదగదలుచుకున్నటువంటి వాళ్ళు నేర్చుకోవాల్సినటువంటి అంశాల గురించి సారు చాలా వివరంగా మనకు వివరించారు. ఒకసారి పునశ్చరణ చేసుకుందాం. మనకు ప్రాథమిక విద్య 5 సంవత్సరాలు ఉంటుంది. ఈ 5 సంవత్సరాల్లో కూడా ప్రాపంచికమైనటువంటి విద్యలను నేర్పుతూ ఉన్నారు. ఎక్కడ కూడా ఆధ్యాత్మికంగా ఎదుగుదలకు ఉపయోగపడేటువంటి విద్యలు నేర్పడం లేదు. మరి ఈ ప్రాథమిక విద్యలో 3 అంశాలు మన పాఠ్యాంశాల్లో చొప్పించి ఆత్మజ్ఞానాన్ని ఆధ్యాత్మిక విద్యను కూడా విద్యార్థులకు బోధించినట్లయితే వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఆధ్యాత్మికంగా ఎదుగుదలకు దోహదపడుతుంది. ఎలా అంటే సార్ చెప్పాడు, నాన్ కిల్లింగ్ 3 అంశాలు 3 సబ్జెక్టులు నేర్పమంటున్నాడు. నాన్ కిల్లింగ్ ఒకటి, నాన్ వైలెన్స్ ఒకటి, నాన్ ఇంటర్ఫిరెన్స్. నాన్ కిల్లింగ్ అనేటువంటిది చిన్నప్పుడే బోధ చేయాలి. చిన్న పిల్లలకే ఆ పాఠ్యాంశాలని పెట్టాలి. ఏ జీవిని చంపే హక్కు లేదు అనేటువంటి అంశాన్ని పిల్లలకి మనము అక్కడ నాన్ కిల్లింగ్ బోధించాలి అని, అప్పుడే ఆధ్యాత్మికంగా బీజం పడుతుంది. అదేవిధంగా నాన్ వైలెన్స్ అనేటువంటిది కూడా పిల్లలకు మనం ఆ పాఠ్యాంశాల్లో చూపించినట్లయితే అక్కడే పునాది అనేటువంటిది ప్రాథమిక విద్యలో పడినటువంటి పునాదే ముఖ్యం. కాబట్టి ఇతర విషయాల్లో జోక్యం చేసుకోకూడదు అనేటువంటిది కూడా ఈ 3 అంశాలని కూడా ఈ ప్రాథమిక విద్యలో పాఠ్యాంశాలుగా పరోక్షంగా చేర్చి మనం బోధించినట్లయితే వాడు ప్రాపంచిక విషయాలు నేర్చుకున్నట్టు అవుతుంది, ఆధ్యాత్మిక విషయాల్లో కూడా ముందడుగు వేసినట్టు అవుతుంది. తర్వాత ప్రాథమిక ఉన్నత పాఠశాల అంటారు. అంటే 2 years 6th అంటే ఇక్కడ బోధించినటువంటి ప్రాపంచిక విషయాలనే ఇంకా కొంచెం ఎక్కువ బోధించడం జరుగుతుంది. అక్కడ సార్ ఏం చెప్పాడు, ఏ అంశాలని తీసుకోమన్నాడు? ధ్యానము మరియు ఇంకోటి ఏంటి, మధ్య మార్గం. ఈ 2 అంశాలు నేర్పించాలి అన్నాడు. మరి ఏ 2వ క్లాసులోనో 3వ క్లాసులోనో ధ్యానం నేర్చుకోలేకపోయినా 6th క్లాస్కి వచ్చే లోపల పిల్లవాడు ధ్యానం
నేర్చుకుంటాడు కాబట్టి కనీసము ప్రాథమికోన్నత పాఠశాలలోనైనా కంపల్సరిగా ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ధ్యానం అనేటువంటిది పిల్లవానికి నేర్పాలి. అక్కడే బీజం పడాలి. అదేవిధంగా మధ్య మార్గం కూడా నేర్పించాలి. ఈ 2 అంశాలు కూడా పాఠ్యాంశాల్లో జోడించినట్లయితే వాడు ప్రాపంచికంగా ఎదుగుతాడు, ఆధ్యాత్మికంగా కూడా ఎదగడం జరుగుతుంది. తర్వాత ప్రాథమికోన్నత పాఠశాల పూర్తి అయిన తర్వాత ఉన్నత పాఠశాలకు చేరిన తర్వాత అక్కడ బోధిసత్వుడు కావాలి అని చెప్పాడు. అంటే ప్రాపంచిక విద్యలతో పాటు ఆధ్యాత్మిక బీజాలు పడి ఉంటాయి కాబట్టి ఆధ్యాత్మికంగా కూడా వాడు మాట్లాడేటువంటిది నేర్చుకోవాలి. బోధిసత్వుడు ఏవైతే చేస్తాడో అటువంటి లక్షణాలన్నీ కూడా మనము ఈ హయ్యర్ క్లాసెస్లో 8th, 9th, 10th క్లాసెస్లో మనము అక్కడ పాఠ్యాంశాల్లో చేర్చి బోధించాలి. తర్వాత బుద్ధత్వం 10th క్లాస్కి వచ్చే లోపల ప్రాపంచిక విద్యలతో పాటు ఆధ్యాత్మిక విద్య అనేటువంటిది సంపూర్ణంగా వాడు తెలుసుకొని ఇతరులకు బోధించేటువంటి స్థాయికి మనం తీసుకురావాలి. అంటే ఇక్కడ ప్రాపంచిక విద్యను ఆధ్యాత్మిక విద్యను మిళితం చేస్తూ వచ్చినట్లయితే వాడు పెద్ద అయిన తర్వాత కేవలం కడుపు కూటి కోసం నేర్చుకున్నటువంటి ఈ కోటి విద్యలతో పాటు నేర్చుకొని కడుపు నింపుకోవడానికే తన జీవితాంతము కష్టపడడం కాకుండా మధ్య మార్గంలో ఆధ్యాత్మిక విద్యను నేర్చుకున్నట్టు అవుతుంది, ప్రాపంచిక విద్యను నేర్చుకున్నట్టు అవుతుంది. కాబట్టి ఇది ప్రభుత్వాలు గుర్తించాలి. ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం అయితే ఏ ప్రాథమిక పాఠశాలలో కానీ, ఏ ఉన్నత పాఠశాలలో కానీ, ఏ హై స్కూల్లో కానీ ఎక్కడ కూడా ఈ ఆధ్యాత్మిక విద్య అనేటువంటిది ఎక్కడా లేదు. ఇంతకుముందు కనీసం రాముడి గురించి, కృష్ణుడి గురించి కొన్ని స్టోరీస్ ఉండేవి, ఇప్పుడు అవి కూడా లేవు. అందుకే రామాయణ, భారత, భాగవతాలు కూడా పిల్లలకు తెలియట్లేదు. పూర్తిగా ప్రాపంచికంగా మార్కుల కోసం వాడు ఉద్యోగం సంపాదించడానికే ఒక లక్ష్యంగా పెట్టుకొని తల్లిదండ్రులు, విద్యార్థులు ఒకవైపే పరిగెత్తుతూ ఉన్నారు. కాబట్టి ఆధ్యాత్మిక విద్య అనేటువంటిది తగ్గిపోవడం వలన ఎవ్వరూ కూడా సుఖంగా జీవించడం లేదు. కాబట్టి సార్ చెప్పినటువంటి మనకు బ్రహ్మర్షి పత్రి సార్ చెప్పినటువంటి ఈ ఆత్మజ్ఞాన బోధని మరి సారు గుర్తు పెట్టుకొని మనందరికీ అందించినందుకు సార్కు ఒకసారి గట్టిగా క్లాప్స్ ద్వారా కృతజ్ఞతలు తెలియజేద్దాం.